హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక ఇప్పుడైతే స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా పెద్దానికి అయితే బ్యాగ్ ఉంది, ఇంకా చిన్నానికి కూడా బ్యాగ్ కావాలి. అదైతే మాత్రం అమ్మ గోల గోల పెడుతున్నాడు 4 రోజుల నుంచి. నేనేమన్నా అంటే తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంటా అని చెప్పాను. అయితే ఇది లాస్ట్ ఇయర్ కొన్నానండి. ఈ రైట్ సైడ్ ఉండే బ్యాగు 499 పడింది. కాకపోతే జిప్పులు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. అందుకే చిన్న ఆయనకు కూడా సేమ్ అలాంటిదే తీసుకున్నా. ఇదేంటంటే బొమ్మలు వచ్చింది, లేదంటే స్కూల్ బ్యాగ్ టైప్ అలాంటివి కొన్నాం అనుకో కాస్ట్ పరంగా ఎక్కువ ఉంటుంది. అలాగే జిప్పులు కూడా తొందరగా పోతాయి. నేను 2 ఇయర్స్ నుంచి అట్లే చూశారు, 2 ఇయర్స్ అదే కంటిన్యూ అయింది. ఇప్పుడైతే వాళ్ళ చాయిస్ కాదు కానీ కొంచెం ఏమంటారు క్వాలిటీ పరంగా బాగుంటుంది, మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది కదా. అందుకు ఒక 10 రూపాయలు అటు ఇటు అయినా పర్వాలేదు అనేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. 499 అంటే 500 పడింది, ₹1 తక్కువ. కాకపోతే ఇంకా ఎన్నిసార్లు తీసి వేసినా కూడా జిప్ అయితే బాగుంది. ఈయనైతే 1 ఇయర్ నుంచి కంటిన్యూ వాడుతున్నాడు కానీ ఇంకా ఈ బ్యాగ్ అయితే మంచిగానే ఉంది కదా అని ఇయర్ కొనలేదు పెద్ద ఆయనకి. మా పిల్లల సిచ్యువేషన్ ఏదైనా సరే వాళ్ళు మాత్రం ఆడడం మాత్రం పక్క బాగా ఆడతారు. ఇంకా అది ఏమంటారంటే ఇది మేము ఆడుకోవచ్చా లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అదంతా ఏం లేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఏడికి వెళ్ళినా సరే వీళ్ళ ఇష్టం ప్రకారం మాత్రం బాగా అది ఇంట్లో కూడా అంతేలేండి, బయటే కాదు ఇట్లే ఉంటారు. కొంతమంది పిల్లలు అంటే ఎక్కువ అంతగా పట్టించుకోరు అనమాట. కొందరు ఏంటంటే చాలా డిసిప్లిన్గా ఉంటారు. మా వాళ్ళు అయితే అంత డిసిప్లిన్ అయితే కాదు, నార్మల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉంటారు. ఇక్కడైతే 10 అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే ఈ మధ్యన ఒకరోజు ముగ్గు పెడుతున్నా, ఒకరోజు ముగ్గు పెట్టట్లేదు. అది రీజన్ ఏంటంటే మా పిల్లలు వంట చేయడానికి వస్తున్నారు. అస్సలు వామ్మో మామూలు టార్చర్ కాదు చెప్పాలంటే. ఒక నిమిషం అయితే ఒకటి అంటారు, ఇంకో నిమిషం ఇంకొకటి అంటారు. ఇంకెన్నో రోజులు లేదులేండి, ఇంకా 2 నుంచి స్కూల్ పోతారు పాపం. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలసిపోయి వాళ్ళ హోంవర్క్లు లేదంటే ఆడుకోవడం, అలసిపోవడం, పడుకోవడం ఇదే ఉంటుంది కానీ ఇంకెక్కువ ఆడలేరు. సూపర్ మార్కెట్ నుంచి వస్తా సరుకులు తీసుకొచ్చినాం మొన్న. అయితే ఇది వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. ఎంత పడింది అంటే ఒకరేమో 1200, ఒకరేమో 800, ఒకరేమో 600 ఇట్లా చెప్పినారు. ఈ మొత్తం కాస్ట్ వచ్చేసి 500 పడిందండి. అబద్ధం ఎందుకు చెప్పట్లే, నిజంగానే 500 పడింది. ఇంకా రిసిప్ట్ అయితే కూడా ఉంది. ఏంటంటే నేను చూసి తీసుకొస్తా అలా అని చెప్పేసి మా ఆయన అడిగినా అనుకో, ఒక వస్తువు అడిగితే 2 వస్తువులు ఆర్డర్ పెడతారు. అలా అని చెప్పేసి 100 రూపాయలు అయ్యేది 150, 200 అట్ట అవుతుంది. ఎందుకులే అని చెప్పి నేను బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్లోకి ఏమేమి కావాలో నేనే తీసుకొస్తా. ఒకవేళ నేను వెళ్ళలేదు లేకుంటే నేను ఇంట్లో ఉన్నా పోలేదు అంటే అప్పుడు మాత్రం ఆర్డర్ పెడతారు. ఇంకా డైలీ అంటే ఆర్డర్ పెట్టరు, అప్పుడప్పుడు మాత్రం అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి అయితే తెప్పించుకుంటాం అన్నమాట. మా చిన్నోడు చేసిన ఓట్స్ వామ్మ అస్సలు ఏమన్నా మాట్లాడితే చాలు మేమే చేసుకుంటాం, నీకేమైంది నువ్వు ఉండు మేమే చేసుకుంటాం అని అంటున్నారు. సరే అని చెప్పేసి ఒప్పుకుంటే చూసినారా స్టవ్ మీద పోసినారు కొంచెం మ్యాగీ, కింద కొంచెం మ్యాగీ పోసినారు. ఒకడేమో ఓట్స్ చేస్తున్నాడు, ఇంకొకడేమో మ్యాగీ చేస్తున్నాడు. ఇట్లుంది మా పిల్లలతోటి. ముగ్గు పెట్టినాను అనుకో, తినే ఐటమ్స్ ఏమైనా పడతాయి కదా అక్కడ, అందుకనే ఒకరోజు పెడుతున్నా, ఒకరోజు ముగ్గు పెట్టట్లేదు. ఇక్కడ చూసినారా వండుతున్నారు, ఇట్లా తయారైపోయినారు. ఇంకొక రోజు అయితే ఇట్లా కాదులే అని చెప్పేసి మొత్తం ఈ డబ్బాలు అవి ఇవి కడిగినాను. అందుకనేసి ఇక్కడైతే ముగ్గు పెట్టేసిన. మనం అనుకుంటాము, ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఏంటంటే ఇంట్లో పనుల వరకే సరిపోవట్లేదు టైము అని మనకు అనిపిస్తుంది. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఏంటంటే ఇంట్లో పనుల వరకే ఎందుకు మన టైంని వేస్ట్ చేసుకోవాలి. అందరు కరెక్ట్ అని కాదు, అందరు రాంగ్ అని కాదు. ఎవరి మైండ్ ప్రకారం, ఎవరు చేసుకోదగ్గ ప్రకారం వాళ్ళు పని చేస్తూ ఉంటాం అనమాట. అందరితో ఒకరితో వాళ్ళతో వీళ్ళతో పోలిస్తే అవ్వదు కదండి. ఇంకా రేపు ఉగాది అని చెప్పేసి మామిడికాయ వేప పూతకు వచ్చేసినాము. ఇంకా పొద్దున్న లేచిన తర్వాత అయితే పని అయితే స్టార్ట్ చేశాను. ఇది చూసారా శనగపప్పు ఉడకబెడుతున్నా, బచ్చాలు చేద్దామని చెప్పేసి. అసలు విషయం ఏంటంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చేసినా సరే పూర్ణం కర్జికాయలాగా చేసేదాన్ని అనమాట. ఈసారే బచ్చాలు చేస్తున్నా. ఇక్కడ మా చిన్నోడైతే ఇది చూసారా ఉగాది పచ్చడి కలుపుతున్నాడు. పెద్దోడికి పంచ కట్టుకోమంటే సిగ్గయింది, అసలు కట్టుకోవట్లేదు. సరే అని చెప్పేసి వాళ్ళ చాయిసే వదిలేసిన, అట్లేం లేదు. చిన్నోడైతే నేను చెప్పినట్టు విన్నాడు, పాపం కట్టుకున్నాడు. ఉగాది పచ్చడి కూడా ఆయనే కలుపుతున్నాడు. చూసినారా ఎట్లా కలుపుతున్నాడో. మొత్తానికైతే ఉగాది పచ్చడి రెడీ చేసినారు అనమాట. ఇట్లుంది మా ఇంట్లో. ఇంకా నేను ఏంటంటే కొన్ని పనులకి నాకు టైం సరిపోవట్లేదు, లేకపోతే ఫోన్ ఛార్జ్ ఉండట్లేదు అనమాట. ఇక్కడైతే చూసినారా తాలింపు పెట్టేస్తున్నా.
ఇంకా అక్కడైతే మిక్సీకి వేశాను. ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. అలాగే ఒకవైపు సాంబార్, ఒకవైపు పప్పు అయితే 2 రెడీ అయిపోయినాయి. 1 by 1 చేసుకుంటా ఉన్నా, ఇంకా తప్పదు కదా. ఇంకా అలాగే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత, అంటే నేను ఎక్కువ పూజలేం అంతగా రాదు నాకు, మళ్ళీ ఎవరన్నా తప్పు పడతారా అని చెప్పేసి ఆ వీడియో అయితే పెట్టట్లేదు. మళ్ళీ ఏంటంటే అంత ఎవరొకరు మళ్ళీ ఏదో ఒకటి అన్నా అనుకో, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను పూజ అనేది పెట్టలేదు. ఇక్కడైతే సూపర్ మార్కెట్లో వీడి బ్యాగ్ కోసమే వెళ్ళాము. వస్తా చిన్న చిన్న ఐటమ్స్, మరి పెద్దవి కాదులేండి, ఇంట్లోకి కిచెన్లోకి నేను కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను అనమాట. మధ్యాహ్నం వీలు కాలేదు, కొంచెమే చేశాను నైవేద్యం ప్రకారం. అయితే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఇది చూసారా, ఈ ప్లేట్ కూడా 40 రూపీస్. ఇది కూడా కొనుక్కొని వచ్చిన ఈరోజే. ఇది చూసారు, బచ్చాలు అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం చేశానండి. అసలు విషయం చెప్పాలంటే మా అక్కోళ్ళు చేస్తే, లేకుంటే మా చెల్లెలు చేస్తే, మా అమ్మలు చేస్తే తినడం తప్ప ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు. ఈరోజు ఫస్ట్ టైం బచ్చాలు చేసినాను. మా ఆయనకు పెడితే బాగుంది అన్నారు, మా పిల్లలు కూడా బాగున్నాయి అన్నారు. నేను హ్యాపీ. ఇంకా నాకు ఇది కూడా చేయడం వచ్చింది అని అయితే అనుకున్నాను. ఈ వీడియో మా అక్కలో మా చెల్లెల్లో చూస్తే అంటారు వామ్మ అని అంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎంతసేపు ఉన్నా వాళ్ళు చేసేవాళ్ళు. ఈడ చేయాలి అంటే ఎప్పుడైనా సరే టక్కున అయిపోతుంది కదా, ఎందుకు అనేసి వీళ్ళు కూడా ఎక్కువ ఏం స్వీట్స్ తింటారు మా పిల్లలు, మా వారు. అందుకనేసి ఏదో చపాతీలాగా చేయడం, అందులో పూర్ణం ముద్దలాగా పెట్టేయడం, కజ్జికాయలాగా అల్లేయడం అనమాట. ఇట్లే చేసేదాన్ని. ఇప్పుడే చేసాయి, ఉగాదికే స్టార్ట్ చేసా బచ్చాలు. ఇది చూసారా, ఇట్లుంటుంది అనమాట మా ఇంట్లో. మనం ఏమనుకుంటామంటే పిల్లలు చెప్పినట్టు తింటారేమో అని ఒకటి చేస్తాము, వాళ్ళు అది తినరు, మళ్ళీ ఇంకోటి అడుగుతారు. సరే ఇది అడిగినారు కదా అన్నట్టు ఇంకోటి చేస్తాము, వాళ్ళు అది తినరు. అట్లా చేసి 1కి 2కి 3 ఐటమ్స్ చేసి మదర్స్ లావ్ అవ్వడమే కానీ పిల్లలైతే కష్టము, లావ్ అవ్వట్లేదు. మా ఆయన అన్నారు ఎక్కువ గాలి చేసినావు, బొబ్బట్టు చాలా ఎక్కువ ఫ్రై అయిపోయింది అన్నారు. సరే అని చెప్పేసి తక్కువ ఫ్రైలో తీసిన అనమాట ఒకటి. ఇంక ఈవినింగ్ టైం ఎంత తెలుసా అండి, చాలా టైం అవుతుంది. అయినా పడుకోండిరా అంటే పడుకోవట్లేదు. నేను అనుకున్న కొప్పడం ఎందుకులే ఉగాది రోజు అనిపించింది. టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడు చపాతీ కావాలన్నాడు మా పెద్దోడు. సరే అని చెప్పేసి అప్పటికప్పుడు కొంచెం చపాతీ చేస్తున్నా. మధ్యాహ్నందే పప్పు, సాంబార్, అన్నం మళ్ళీ చేశాను. సాంబార్, పప్పు అయితే ఉంది. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.